హలో బిజీ పీపుల్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మళ్ళీ సరికొత్త శారీ కలెక్షన్తో మేము ముందుకు వచ్చేసాను. ఈ క్లిప్ మీకు అర్థమైంటుంది అనుకుంటా. ఇది మ్యానుఫ్యాక్చర్స్ అని మీకు చూపించడం కోసమనే నేను ఇది తీశాను. అందులోనూ ఇక్కడ మగ్గం సౌండ్ మీకు వాల్యూమ్ తక్కువగా ఉంది. యాక్చువల్గా ఇంకా ఎక్కువ సౌండ్ వస్తుందండి. నేను మాట్లాడేది మీకు క్లారిటీగా ఉండదని నేను కావాలని వాల్యూమ్ తగ్గించాను ఈ క్లిప్కి. మీరు గమనిస్తే సేమ్ ఇదే టైప్ ఆఫ్ శారీ సిల్వర్లో కూడా నేను ప్రీవియస్గా పెట్టిన వీడియోలో పెట్టాను. ఇదైతే గోల్డ్ అనమాట. ప్రీవియస్గా పెట్టిన వీడియోలో ఈ గోల్డ్ది కూడా ఉంది డిజైన్. ఈ వీడియోలో కూడా పెట్టాను, కాకపోతే బార్డర్ వేరే కలర్ ఉందండి. ఒకవేళ మీకు అది చూడాలనిపిస్తే శారీ మొత్తం వీడియో ఎండ్ వరకు చూడండి, మీరు చూడొచ్చు. అలాగే ఈ ప్రోడక్ట్స్ యొక్క ఆర్డరింగ్ ప్రాసెస్ గురించి కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ప్లస్ ఇప్పుడు ఈ శారీస్లో మీరు ఏది కొన్నా కానీ 2 శారీస్ కొంటే 3700కి వస్తాయండి. యాక్చువల్గా అయితే ఒక్కొక్క శారీ 1990. నేను ఆల్రెడీ కాస్ట్ మెన్షన్ చేశాను కదా వీడియోస్లో. ప్లస్ ఫ్రీ షిప్పింగ్ కూడా. ఒకవేళ మీరు 2 శారీస్ కన్నా పర్చేస్ చేస్తే 3700లో మీకు వస్తాయి. ఈ సేల్ మాత్రం లిమిటెడ్గా ఉంటుందన్నమాట. సో మీకు ఇలాంటి టైప్ ఆఫ్ శారీస్ కావాలంటే వెంటనే బుక్ చేసుకోండి, ఎందుకంటే స్టాక్ కూడా లిమిటెడ్గా ఉంటుంది. మీరు బల్క్లో, నేను ప్రీవియస్గా వీడియోలో చెప్పినట్టు మీరు బల్క్లో కావాలంటే కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. కాకపోతే మినిమం 20 to 40 రేంజ్లో ఉంటే మీకు బల్క్ కూడా ఆర్డర్ చేస్తామన్నమాట. ఒకవేళ మీరు ఎవరైనా కానీ ప్రీవియస్గా పెట్టిన శారీస్ కలెక్షన్ మిస్ అయింటే సేమ్ ఇదే టైప్లో, ఈ టైప్ ఆఫ్ డిజైన్స్లోనే కొంచెం కలర్స్ మారుతాయి. అది చూడాలనుకుంటే వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అలాగే ఈ శారీ చూసారు కదండి, కింద బార్డర్కి గోల్డ్ జరీనే వచ్చింది, కానీ బాడీ మొత్తం సిల్వర్ జరీ ఉంది. బయట మీరు అబ్జర్వ్ చేస్తే సిల్వర్ ప్లస్ కాపర్ జరీ రెండూ ఉంది. కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేయండి, మీకు తెలుస్తుంది. అంటే వీడియోలో కొంచెం క్లియర్గా లేకపోవచ్చు. ఒక శారీకి స్పెసిఫిక్గా నేను బయటది మాత్రమే స్పెసిఫిక్గా చూపించాను, ఆ శారీకి మాత్రం అబ్జర్వ్ చేయండి, మీకు బయట కాపర్ జరీ ఉందని అర్థమవుతుంది. ఇదైతే బ్లౌజ్ అండి. అన్ని వాటికి బ్లౌజు బయట సేమ్గానే ఉంటాయి, కానీ బార్డర్ బట్టి బయట కలర్ లుక్ డిఫరెంట్ అవుతుంది. నేను ప్రీవియస్ వీడియోలో ఇది ఆల్రెడీ మెన్షన్ చేశాను. ఈ శారీది మీరు అబ్జర్వ్ చేశారంటే పద్మం దగ్గర తీగలు ఉన్నాయి చూడండి, అది చాలా లైట్ ఎల్లో కలర్ వస్తుంది. ఇది అయితే బయట కూడా చూడండి బాగుంది. ఇంతకుముందు మీకు చెప్పినట్టు దీంట్లో బయటలో మీరు అబ్జర్వ్ చేస్తే కాపర్ జరీ తెలుస్తూ ఉంటుంది చూడండి. మీకు లైటింగ్ తెలియాలనే ఈ బయటని కొంచెం జూమ్ చేసి మరీ తీసాను. మీకు కాపర్ జరీ సిల్వర్ రెండు క్లియర్గా కనపడతాయి చూడండి వీడియోలో. ఇది అయితే బ్లౌజ్ పీస్ రెడ్డిష్ వైట్ వస్తుందన్నమాట, ఎందుకంటే సిల్వర్ జరీ కూడా బ్లౌజ్లో మిక్స్ అయి ఉంటుంది కాబట్టి. ఇది అయితే ఎల్లో కలర్, గోల్డెన్ ఎల్లో అంటారు కదా, ఆ టైప్ ఆఫ్ కలర్. దీని కింద బార్డర్ కూడా వాళ్ళు గోల్డ్ జరీనే వచ్చింది చూడండి. కాంబినేషన్ కూడా చాలా బాగుంది చూడండి. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే డిజైన్కి తీగలు వచ్చాయి, ఫ్లవర్స్ కూడా వచ్చాయి, బటర్ఫ్లై కూడా ఉంది కింద. మీరు కొంచెం క్లారిటీగా చూస్తే కనపడుతుంది అనమాట. అంటే గోల్డే వచ్చింది కాబట్టి తీగలు ఫ్లవర్ అంతా కూడా కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేయాలి డిజైన్ దీన్ని. మీకు డిజైన్ పూర్తిగా తెలియడం కోసమే జూమ్ చేసి మరీ చూపిస్తున్నాను. ఇది అయితే బయటకి కూడా గోల్డ్ జరీనే వచ్చిందనమాట. దీనికి మాత్రం శారీ మొత్తం చూడండి. ఇదైతే బ్లౌజ్, ఇది మొత్తం గోల్డ్ టిష్యూ శారీయే, మొత్తం గోల్డ్ చూడండి, గోల్డ్ షైనింగే వస్తుంది చూడండి శారీకి కూడా మొత్తం. ఇప్పుడు మీరు చూస్తున్న శారీ కూడా బాగుంది చూడండి. కింద బార్డర్ వచ్చి రాణి ఇచ్చారు. మళ్ళీ మీరు పద్మం దగ్గర తీగలు చూస్తున్నారు చూడండి, అది వైలెట్ కలర్ అనమాట. దీనికి బాడీ కూడా వీవింగ్ మొత్తం సిల్వర్ జరీనే ఉంది, సో అందుకే శారీ మీకు అంతా వైట్గా తెలుస్తుంది అనమాట. ప్లస్ మీరు బాగా గమనించేది ఏంటంటే శారీస్ లైటింగ్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ లైట్కి ఒక్కొక్కలాగా కనపడతాయి. ఈవెన్ ప్యూర్ కాంచీవరం సిల్క్ శారీస్ అయినా కానీ అంతే. శారీసే కాదు, మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు గోల్డ్ కూడా మీకు లైటింగ్లో ఒకలా కనపడుతుంది, బయట న్యాచురల్ లైట్కి ఒకలా కనపడుతుంది.
ఇదైతే బ్లౌజ్ అండి. బ్లౌజ్ కూడా చూడండి పింక్ కలర్ వచ్చింది. ఈ శారీని మీరు అబ్జర్వ్ చేస్తే కింద బార్డర్ వచ్చి కాపర్ జరీలో ఉంది చూడండి. కాపర్ జరీ, వైలెట్ కలర్ బార్డర్ వచ్చింది. మీరు మెయిన్గా ఈ శారీలో అబ్జర్వ్ చేస్తే శారీ పద్మం కింద తీగలది బ్లూ కలర్ ఇచ్చారనమాట. సో మీకు ఇప్పుడు తెలుస్తుంది చూడండి బ్లూ కలర్ క్లారిటీగా. అంటే అది క్లియర్గా ఒక్కొక్కసారి శారీ తీసేటప్పుడు ఆ బ్లూ ఒక్కొక్కసారి కనపడుతుంది, ఇంకొకసారి వైలెట్ లాగా కనపడుతుంది అనమాట. అందుకని క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను కలర్ ఏది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఒక్కోసారి వైలెట్ లాగా కనపడుతుంది చూడండి, అందుకే బ్లూ అని క్లియర్గా మెన్షన్ చేశాను. చూడండి ఇది బయట వచ్చింది. ఒక సైడ్ పెద్ద బార్డర్, ఇంకో సైడ్ చిన్న బార్డర్. అన్ని శారీస్కి అంతే అండి బార్డర్. ఒక సైడ్ అయితే పెద్దగా ఉంటుంది, ఇంకో సైడ్ చిన్న ఉంటుంది. చూడండి ఇక్కడ కూడా మీకు కాపర్ జరీ బాగా తెలుసు చూడండి బయటకి. ఇది ఇంకా శారీ బ్లౌజ్ కలర్. ఏది కొంచెం ఉందని అనుకోదండి, అందుకే పక్కన తీసి మరీ చూపిస్తున్నాను బ్లౌజ్ పెద్దగానే ఉంది అని. సేమ్ ఇది కూడా సేమ్ ఒకే టైప్ ఆఫ్ డిజైన్ అండి. కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే బార్డర్ కలర్ డిఫరెంట్ ఉంటుంది. ప్లస్ అక్కడ తీగలకు వచ్చిన కలర్ మీరు అబ్జర్వ్ చేస్తే రోజ్ కలర్ అండి. ఒక రకంగా రాణి కలర్ అని కూడా చెప్పచ్చు. పద్మలకు వచ్చిన తీగ కలర్. ఇంకా జరీకి వస్తే కాపర్ జరీ ఇచ్చారు, అందులోనూ మెరూన్ ఇచ్చారు కింద, చాక్లెట్ మెరూన్. వీడియో ముందు వీడియో చెప్పినట్టుగానే ఈ వీడియో కూడా లెంతీగానే ఉంది. శారీస్ మీరు క్లియర్గా డీటెయిలింగ్గా చూడాలి, డిజైన్ కూడా డీటెయిలింగ్గా తెలుసుకోవాలని ఇంటెన్షన్తోనే వీడియో లెంత్ ఎక్కువైపోయింది అనమాట. ఇది కూడా చూడండి, దీనికైతే మొత్తం సిల్వరే ఇచ్చారు చూడండి బయటకి. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇందులో కాపర్ అయితే లేదు. సో అందుకే బయట మొత్తం వైట్ షైనీగానే ఉంది చూడండి. సో బయటలో కూడా వాడే థ్రెడ్ బట్టి, వాడే జరీ బట్టి కూడా మీకు శారీ కలర్ కానీ ఈవెన్ లుక్ కానీ మొత్తం డిఫరెంట్ అవుతుంది అనమాట. డిజైన్ ఒకటే ఉండొచ్చు, చూడడానికి ఒకేలాగా అనిపించవచ్చు, కానీ దాంట్లో వాడే ఒక థ్రెడ్ కలర్ మారితే కూడా శారీ లుక్కే మారిపోతుంది. మీకు ఆల్రెడీ చెప్పాను కదండి, లైటింగ్కి ఒక్కొక్కసారి శారీ కలర్ ఒక్కొక్కలాగా కనపడుతుంది. సో అందుకనే మీకు ఇదైతే రోజ్ కలరే అండి. మీరు ప్రీవియస్గా చూసారు చూడండి, సేమ్ అదే కలర్, కాకపోతే కింద బార్డర్ మారిందనమాట. సో బార్డర్ మారిందని నేను శారీ మళ్ళీ మొత్తం తీసాను. ఇప్పుడు చూడండి ఇది ఒరిజినల్ కలర్ అనమాట శారీది. మీకు చెప్పాను కదా, లైటింగ్కి ఒక్కొక్కలాగా కనపడుతుంది. ఈవెన్ మీరు షాప్స్లో కూడా అబ్జర్వ్ చేయండి, మనం ఒక టైప్ ఆఫ్ శారీ తీసుకున్నప్పుడు షాప్ లైటింగ్లో ఒకలాగా కనపడుతుంది, బయట ఇంకొకలాగా కనపడుతుంది. ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి తీసుకున్న తర్వాత. ఇప్పుడైతే ప్రోడక్ట్స్ కాటన్ క్లాసెస్ గురించి తెలుసుకుంటామండి. ఏం లేదు, సింపుల్ అని తీసి ఎవరైనా ఆర్డర్ పెట్టాను. మీరు ఏ ప్రోడక్ట్ అయితే పర్చేస్ చేయాలనుకున్నా అది స్క్రీన్ షాట్ తీసి పైన కనపడిన నెంబర్కి వాట్సాప్ ఉందండి, అది టెక్స్ట్ చేయండి. మీకు రిప్లై ఇస్తాను. అది అవైలబుల్ ఉందో లేదో చెక్ చేసి చెప్తాను. అది అవైలబుల్ ఉంటే మీరు పేమెంట్ చేయండి. నేను పేమెంట్ చేసిన తర్వాత ప్రోడక్ట్ డిస్పాచ్ అవుతుందండి. మీరు ప్రోడక్ట్ రిసీవ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసేటప్పుడు వీడియో తీయండి. ఒకవేళ డ్యామేజ్ ప్రోడక్ట్ ఏమైనా ఉంటే మేము రిటర్న్ చేసుకోవాలంటే మాకు ఓపెనింగ్ వీడియో కంపల్సరీగా కావాలి. సో సాధ్యమైనంత వరకు ఓపెనింగ్ వీడియో తీయడానికి ట్రై చేయండి. అలాగే ఈరోజు పెట్టిన శారీస్ ఎలా అనిపించాయి ఏంటి అనేది కూడా కింద కమెంట్ చేయండి. లాస్ట్ వీడియోలో కూడా ఒకరు కమెంట్ చేశారు, థ్యాంక్స్ ఫర్ ద కమెంటింగ్ అండి. ఈ శారీ చూడండి, కింద మీకు మెరూన్ కలర్ ఇచ్చినారు బార్డర్. శారీ మొత్తం అంతా గోల్డే. ఈవెన్ బయటకు కూడా మీరు అబ్జర్వ్ చేస్తే గోల్డే ఉంది చూడండి. మీకు ఒక దాంట్లో బయటకు మొత్తం సిల్వర్ అని చెప్పా, ఒక దాంట్లో కాపరు సిల్వర్ ఉందని చెప్పాను. దీనికి మాత్రం బయటకు మొత్తం గోల్డే ఉంది. గోల్డ్ జెరీ గోల్డ్ ఉంది అనుకుంటే ఏదో అనుకున్నారు, జెరీ కలర్స్ అండి అవి. చూడండి, మీరు స్టార్టింగ్లో చూసారు కదండి పవర్లూమ్ మగ్గం మీద ఉన్న డిజైన్, సేమ్ అదే డిజైన్ ఇది. మీకు చెప్పాను కదా బార్డర్ వేరే ఉంది, సేమ్ అదే బార్డర్ కాదు ఇది అని. చూడండి, కింద మెరూన్ కలర్ బార్డర్ ఉంది. మీకు ఇక్కడ చూపించిన దానికంటే మీకు దాని మీద చాలా క్లియర్గా మీకు డిజైన్ అర్థమైంది కదా. ఇక్కడ బయట కూడా మొత్తం గోల్డ్ జరీనే వాడారు చూడండి. ఇక్కడ కానీ సిల్వర్ జరీ రాలేదు, ఈవెన్ కాపర్ జరీ కూడా రాలేదు. అలాగే ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు మీకు ఎవరికైనా కానీ ప్యూర్ సిల్క్ శారీస్ డిజైన్స్ కావాలంటే కింద కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మీకు ఖచ్చితంగా
సిల్క్ శారీ డిజైన్స్ తీసుకోవడానికి ట్రై చేస్తాను. ఇక్కడ ఫోల్డింగ్ ఎలా ఉంటుందో చూపించడం కోసం నేను మళ్ళీ రీఫోల్డింగ్ చేశాను అనమాట శారీని. మీకు ఈ వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.